యూనివర్సిటీ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దానికి కావలసిన సిబ్బంది ఉండాలి. ఒక జీవో ఇచ్చాడు, ఒక కొబ్బరికాయ కొట్టాడు. యూనివర్సిటీ ఒక సచివాలయంలో ఒక క్లాసు, ఇంకొక ఊరు ఇంకొక సచివాలయంలో ఇంకొక క్లాసు. కోడి పిల్లల్లాగా ఎక్కడికక్కడ ఆ ఊర్లో ఒకటి ఈ ఊర్లో ఒకటి పెట్టి యూనివర్సిటీ అని చెప్పావు. ఒక బిల్డింగ్కి కొబ్బరికాయ కొట్టావు. మేము వచ్చాం, బిల్డింగ్ చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాంట్రాక్ట్కి పిలిస్తే 38 కోట్లు మాకు ఈ దిక్కుమాలినటువంటి మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఇవ్వలేదు, మేము కట్టమంటే మొన్న బడ్జెట్లో పెట్టి ఆ 37 కోట్ల రూపాయలు నువ్వు పెట్టిన బాకీలు తీర్చాం. ఇప్పుడు మళ్ళీ ముందుకు రావడానికి చెప్తున్నాం. యూనివర్సిటీ ఫుల్ ప్లెడ్జ్డ్గా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. నేను యూనివర్సిటీ తెచ్చాను, నేను ల్యాబులు పెట్టాను, అన్నీ చేశాను. అప్సడా చట్టం తెచ్చాను. చట్టం నీ గీసుకోవడానికి, మడిచి నీ దగ్గర పెట్టుకోవడానికి తప్ప నువ్వు దేనికి ఉపయోగించావు? ఒక్క మీటింగే నువ్వు పెట్టావు. నేను అడుగుతున్నా. ఈ రకంగా ప్రజలకి తప్పుదావ పట్టిస్తున్నాడు. వాస్తవాలు ఆక్వా రంగంలో ఉన్న రైతులు ఇప్పటికే తెలుసు. ఈరోజు మీటింగ్ కూడా చూస్తే 200 సారా ప్యాకెట్లు ఇచ్చి ఆక్వా రంగానికి సంబంధం లేని వాళ్ళకి తీసుకెళ్ళి మీటింగ్ చెప్తే నీకు ఆ నిమిషానికి తృప్తి పడతావేమో తప్ప నిజమైనటువంటి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు 12,500 కొత్త కనెక్షన్లు ఇస్తున్నాం, దానికి 320 కోట్లు ఖర్చు అవుతుంది. డబ్బులు లేవు, అయినా సరే ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని మనం మాట ఇచ్చాం. ఆక్వా నాన్ ఆక్వా రంగాలని అందరికీ ఇద్దామని ఆ జీవో కూడా ఇచ్చి ముందుకెళ్తుంటే ఈరోజు నువ్వు అభినందించవలసింది పోయి మాట్లాడితే విమర్శలు, మాట్లాడితే కులం. నీ కొత్తగా మేము అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు రోడ్డు యాక్సిడెంట్నే కులాన్ని ఆపాదించావు, అలాంటిది ప్రతిదానికి కులాన్ని ఆపాదిస్తావు. నీ నైజం అది. ఈరోజు రేట్లు పెరిగితే పెరిగాయి. నేను అడుగుతున్నాను, నువ్వు కూడా భారతీయ సిమెంట్ నడుపుతున్నావు కదా. 2019కి భారతీయ సిమెంటు ఒక బ్యాగ్ రేటు ఎంత ఉండేది? 2019కి నువ్వు దిగిపోయేసరికి ప్రతి సంవత్సరం మిగతా సిమెంటుతో సంబంధం లేకుండా విపరీతంగా ధరలు పెంచి ఆ ధరలతో ప్రభుత్వానికి ఇచ్చి నువ్వు లబ్ధి పొందావు. ఎప్పుడైనా తగ్గించావా? కనీసం ఆ ప్రయత్నమైనా చేసావా? మేము ఈరోజు ప్రతి రంగాన్ని ప్రాధాన్యతలో తీసుకొని వ్యవసాయ అనుబంధ రంగాలు ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మార్కెట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఈరోజు మేము అన్ని విధాల ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వాస్తవాలన్నీ ప్రజలు ఆక్వా రంగంలో ఉన్న రైతులు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను.